రవి ఇంట్లో పరిస్థితుల్ని అర్థం చేసుకొని, అలాగే శృతి వాళ్ళ పేరెంట్స్ గురించి కూడా తెలిసి, దూరంగా ఉంటే చాలా మంచిది అని శృతికి దూరంగా ఉంటాడు. కానీ శృతి మాత్రం రవి అంటే చాలా ఇష్టపడుతూ ఉంటుంది. ఒక్కరోజు మాట్లాడకపోతేనే తనకు ప్రాణం పోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అదే విషయం చెప్తుంది రవికి. తెలుసా? నేను 2 రోజుల నుంచి భోజనం కూడా చేయలేదు. నీ గురించే ఆలోచిస్తున్నాను. వాళ్ళతో మనకెందుకు? మనకు అవసరం లేదు. మనమిద్దరం ఫ్రెండ్స్‌గా ఉన్నాం కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఇది ఎంత దూరం పోతుందో, మీ నాన్న మా నాన్నని ఏదో ఒకటి చేస్తాడు, మళ్ళీ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకని నేను దూరం అయిపోతున్నాను అనేది చెప్తూ ఉంటే, ఇక శృతి తినలేదు అని చెప్పిన మాట విని ఒక్కసారిగా బాధపడిపోతాడు రవి. "రా నువ్వు ముందు రెస్టారెంట్‌కి రా. నీకు నచ్చినవన్నీ చేసి పెడతానని" తన చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తాడు. అప్పుడు ఇంకా ఫీల్ అయిపోతుంది శృతి. నేనంటే ఎంత ఇష్టపడుతున్నాడో రవి అని. మరోవైపు రోహిణి ఖరాఖండిగా కొంచెం కూడా ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ ఏమీ లేకుండా తన కొడుకునే అత్త అని కూడా అనొద్దని చెప్పేసింది. అమ్మ ఎటు పిలిపించుకోవడం లేదు. కనీసం అత్త అని కూడా అనొద్దు. అసలు ఆ బాలు మీనాలతో అస్సలు మాట్లాడొద్దు. వాడు ఎలాంటి వాడో నాకు తెలుసు. ఒక పెద్ద రౌడీ. ఇంట్లో జరుగుతున్న పరిస్థితులన్నీ నాకు తెలుసు అని అయితే అంటూ ఉంటే, ఇక చింటూని పట్టుకొని రోహిణి వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటుంది. నేను చనిపోతే ఈ బాబు పరిస్థితి, తన గురించే ఆలోచిస్తుందే తప్ప కన్నబిడ్డ గురించి ఆలోచించడం లేదు. ఈ బాబు అన్నిటికీ దూరం అయ్యేలా ఉండాల్సిందేనా అంటూ వాడిని చూసి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది ఆ చిన్న బాబుని చూస్తూ.